డాక్టర్ వివేక్, మీ ఈఎన్టీ స్పెషలిస్ట్‌ని. మిమ్మల్ని ఒక క్వెషన్ అడగాలి. ఈరోజు వెదర్ ఎలా ఉంది? సో, ఎక్కడ చూసినా మనకి వానలు పడతా ఉన్నాయి. సో, వానలు ఎక్కువ పడుతూ ఉంటే ఈఎన్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ ఇయర్ ఇన్ఫెక్షన్ గానీ, కోల్డ్ గానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ గానీ కామన్. సో, ఈరోజు మనం ఈ ప్రాబ్లమ్స్‌ని ఎలా అవాయిడ్ చేయాలి? కొన్ని సేఫ్టీ టిప్స్ ఏంటి? కొన్ని హోమ్ రెమెడీస్ ఏంటి? ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చి మీరు ఎక్కడికి బయటికెళ్ళినా ఇంటికి వచ్చిన తర్వాత మీ హ్యాండ్స్‌ని ప్రాపర్‌గా వాష్ చేసుకోండి. ఇలా ప్రాపర్‌గా వాష్ చేసుకోవడం వల్ల మీరు వైరస్ స్ప్రెడ్‌ని తగ్గిస్తారు. ఈ వైరస్ స్ప్రెడ్ తగ్గడం వల్ల మీకు కోల్డ్ గానీ, ఇయర్ ఇన్ఫెక్షన్స్ గానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ గానీ బాగా తగ్గుతాయి. సెకండ్ వచ్చి బై మిస్టేక్ ఎప్పుడైనా మీ చెవులోకి రెయిన్ వాటర్ వెళ్ళింది అంటే మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఒక సాఫ్ట్ టవల్ తీసుకొని ఆ టవల్ కొనను ఒత్తిలాగా చేసుకొని దాంట్లో చెవుని వాటర్‌ని బాగా క్లీన్ చేసుకోవాలి. మీరు ఏమైనా క్యూటిప్స్ గానీ, లేకపోతే కాటన్ బడ్స్ గానీ, షార్ప్ ఆబ్జెక్ట్స్ లైక్ సేఫ్టీ పిన్, పెన్సిల్, పెన్‌తో ఇయర్‌ని క్లీన్ చేసుకోకూడదు. ఎందుకు అంటే ఈ షార్ప్ అండ్ హార్డ్ ఆబ్జెక్ట్స్ వల్ల మీ చెవులో ఉన్న స్కిన్ అంతా డ్యామేజ్ అయ్యి ఆల్రెడీ మీ చెవులో వాటర్ ఉంటుంది, తడి ఉంటుంది. దీనివల్ల ఈ తడితో పాటు ఈ డ్యామేజ్ అయిన స్కిన్ 2 ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో దట్ మీకు ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చి చెవులో నుంచి చీము కారడం స్టార్ట్ అవుతుంటుంది. చెవు నొప్పి స్టార్ట్ అవుతుంటుంది. మీరు చేయకూడని పని ఏంటి అంటే షార్ప్ ఆబ్జెక్ట్స్ గానీ, కాటన్ బడ్స్ గానీ వాడకూడదు. నెక్స్ట్ వచ్చి నోస్. చాలామంది ఫ్రీక్వెంట్‌గా వాళ్ళకి జలుబు వస్తుంటుంది. ఫ్రీక్వెంట్‌గా సైనసైటిస్ వస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు అసలు వానాకాలం బయటికి వెళ్ళకండి. మిగతా వాళ్ళు ఎప్పుడైనా వానాకాలంలో వాళ్ళకి జలుబు గానీ, లేకపోతే సైనసైటిస్ గానీ వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో వేడి నీళ్ళు ఆవిరి పెట్టుకోవచ్చు. ఆ వేడి నీళ్ళు ఆవిరి పెట్టుకున్నప్పుడు దాంట్లో ఒక 3-5 డ్రాప్స్ ఆఫ్ యూకలిప్టస్ ఆయిల్ వేసేసి మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి ఫర్ అబౌట్ 5-10 మినిట్స్ ఆఫ్ వేడి నీళ్ళు ఆవిరి పెట్టుకుంటే చాలు. లేదు మీకు ముక్కులోంచి ఎక్కువ జలుబు వస్తుంది, ముక్కులోంచి ఎక్కువ మ్యూకస్ కారిపోతుంది, ఇలాంటి టైం ఉన్నప్పుడు మీరు నేసల్ వాష్ చేసుకోవాలి. అంటే ముక్కుని క్లీన్ చేసుకోవాలి. మీకు ఈ బయట సలైన్ నేసల్ స్ప్రేస్ దొరుకుతాయి, నేసల్ డౌషింగ్ బాటిల్స్ దొరుకుతాయి. ఇవి తీసుకొని రోజు మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి నోస్ వాష్ చేసుకోండి. సో దట్ మీ ముక్కులో ఉన్న మ్యూకస్ అంతా క్లియర్ అయ్యి మీకు బాగా రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి మీరు ఈ రైనీ సీజన్‌లో కంపల్సరీ కోల్డ్ ఐటెమ్స్ అవాయిడ్ చేయాలి. కోల్డ్ ఐటెమ్స్ అంటే కూల్ డ్రింక్స్ గానీ, ఐస్ క్రీమ్స్ గానీ, చల్లని వాటర్ గానీ ఇవన్నీ కంపల్సరీ అవాయిడ్ చేయాలి. మీరు రెగ్యులర్‌గా వార్మ్ వాటర్ తీసుకుంటా ఉండండి. అంటే గోరువెచ్చని నీళ్ళు తాగుతా ఉండండి. దాంతో పాటు యూ కెన్ హ్యావ్ ఎన్ హెర్బల్ టీ. ఈవినింగ్ మీకు ఒక హెర్బల్ టీ తాగడం బెటర్. ఒకవేళ మీకు గొంతు నొప్పి గానీ, వాయిస్ చేంజ్ గానీ, ఒక వారం కంటే ఎక్కువ రోజులు అలానే ఉన్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక వారం కంటే అలాగే ఉన్నా, దెన్ ఇట్ ఈస్ బెటర్ టైమ్ టు కన్సల్ట్ ఏ ఈఎన్టీ సర్జన్. నెక్స్ట్ వచ్చి మీ ఇమ్యూనిటీని పెంచుకుంటా ఉండండి. ఫ్రీక్వెంట్‌గా ఫ్రూట్స్ తింటా ఉండండి. ఫ్రీక్వెంట్‌గా వెజిటబుల్స్ తింటా ఉండండి. ఫ్రీక్వెంట్‌గా అవసరమైనప్పుడల్లా వాటర్ తాగి హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ ఉండండి. దెన్ హ్యావ్ ఎ స్లీప్ ఫర్ అబౌట్ 6-7 అవర్స్ డైలీ. సో దట్ దీనివల్ల మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీనివల్ల మీకు ఈ ఇన్ఫెక్షన్స్ రావడం తగ్గుతాయి. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ హెల్త్ టిప్స్ ఫాలో అవ్వండి. సేఫ్‌గా ఉండండి. మీ ఇయర్, నోస్ అండ్ థ్రోట్‌ని ఈ రైనీ సీజన్‌లో సేఫ్‌గా చూసుకోండి. థ్యాంక్ యూ.